ఇదివరకటి రోజుల్లో పెట్రోల్ కంపెనీల షేర్లు బగ్గుమని మండే విపరీతమైన ధరలు వచ్చి ఆ తర్వాత ఫార్మా కంపెనీలు వాటికి బాగా ఉన్నప్పుడు అవి బాగా పికప్ అయినాయి. తర్వాత సెల్ ఫోన్ కంపెనీల షేర్లు విపరీతంగా పెరిగినాయి. తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీల షేర్లు అపరిమితంగా పెరిగినాయి. ఇప్పుడు ఆ కాలాలు అయినాయి. అవి నడుస్తున్నాయి అట్లాగా. అవేం తగ్గలేదు. అయితే ఇదివరకటంత బూమ్ లేదు. ఇప్పుడు బూమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించినటువంటి వ్యవహారం. ఇందులో ఇప్పుడు ఓపెన్ ఏఐ కూడా తనకి సంబంధించినటువంటి ఒక చిన్న మొత్తాన్ని ఏదైతే 852 బిలియన్ల డాలర్ల వాల్యుయేషన్‌ని అమ్మితే $7 బిలియన్ సంబంధించిన దానికి $852 బిలియన్ వచ్చింది. $7 బిలియన్ షేర్‌ని అమ్మితే $852 బిలియన్ వాల్యుయేషన్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు అది ఐపీఓకి పోతుంది. దాదాపుగా 22% అదనంగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తుంది. తద్వారా రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలన్నీ కూడా షేర్ మార్కెట్లోకి దిగడానికి రెడీ అవుతున్నాయి.